మా బెజవాడలో బోడెమ్మ హోటల్, కోమల విలాస్ సెంటర్, లేకపోతే ఇట్లాగా హోటల్ పేర్లతో ఉంటాయి. ఆ హోటల్కి బాగా ఫేమస్, లైక్ బాబాయ్ హోటల్ సెంటర్. ఇవన్నీ ఏంటి, ఆ హోటల్లో తినడానికి వచ్చారు, ఎక్కువ మంది ఆ పేరు తలుచుకున్నారు కాబట్టి ఆ పేరు వచ్చింది. ఆ ఓనర్ ఏమన్నా ఇదైపోతుందా? బేసిక్గా వాళ్ళని ఏమన్నా పిలిచి పూజించి సత్కరిస్తామా మనం ఏమన్నా? ఇది రాజకీయాల్లో చెప్పుకోవడానికి, భవిష్యత్తులో వాళ్ళ మనవడు మనవాళ్ళ మనవాళ్ళు వీళ్ళందరూ చెప్పుకోవడానికి మా తాతయ్య కట్టించారండి అప్పుడు అని చెప్పుకుంటానికి ఉంటుంది. అది ఆ రేంజ్లో ఎదిగితే ఉపయోగపడుతుంది. రియల్ ఎస్టేట్ వ్యాపారులకి ఈ చట్టబద్ధత వల్ల కలిసి వచ్చేది ఏదైనా ఉందా? అంటే ఇప్పుడు చెప్తారు అమరావతికి ఎవరు కదల్చరండి అనేసి, బట్ ఇక్కడ ఏంటంటే జగన్ ఇంకొక తరం ఓడిపోతే అప్పుడు వీళ్ళకి రియల్ ఎస్టేట్ పుంజుకుంటుందండి. వాస్తవంగా చంద్రబాబు నాయుడు వచ్చిన కొత్తల్లో బాగా పుంజుకుంది, అంటే ప్రత్యక్షంగా నేను గమనించింది. మా బెజవాడలో బాబు వచ్చిన కొత్తలో విజయవాడ రాజధాని అన్నారు కదా, అప్పుడు మా ఏరియాలో ఇల్లు 100 గజాల ఇల్లు 74 లక్షలు 84 లక్షలు చెప్పారు మా ఇళ్ళ దగ్గరే. మేము కొన్నది 30-40 లక్షల్లో కొన్న టైంలో, తర్వాత నేను కొన్నది 12 ఆ టైంలో, బాబు గారు వచ్చిన 14-15 ఆ టైంలో 70-80 లక్షల రూపాయలు ఇల్లు ఒకటి కొత్తది కావాలంటే 100 గజాలు 74-84 లక్షలు. ఎట్లా లేదన్నా 65 లక్షలకు తక్కువ ఎవరు అమ్మల. ఎంత